మా జర్నీ వర్ణనాతీతమైన జర్నీ. అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను. బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు. ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. అటు కదా ఇటు అన్నారు. వాట్ ఈస్ దిస్? నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ సినిమాలో దేవదు, నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక 3 monthsకు నాకు ఎట్లొచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి. ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు. అబ్బా ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం. మళ్ళీ ఈ సినిమా వదలకూడదు, చేయాల్సిందే అనుకున్నా. ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించామని కాదు, వద్దనుకున్నాను. సరదాగా నాటకాలు వేసేది, స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది, ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్ని అయ్యేవాడినే కాదు. అది మా భావన కలిసిన రోజున, ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను. ఇవాళ ధైర్యంగా భావాన్ని పిలుచుకుంటున్నాను. పనికొస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను. సరే ఓకే పర్వాలేదు బావా. కనుక నా బావ గురించి పొగిడితే దిష్టి తగులుతుంది. మా బావ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆకాశం అంత బావ మా బావ. మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వాను ఆ కోతి ముఖం చూసి, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి. మేము ఎంజాయ్ చేస్తూ నటించాము. నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసలు నైట్ అండ్ డే పరిగెత్తి ఎటు పరిగెత్తామో ఏం చేశామో 6 షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ మేము ముగ్గురం కలుసుకోగానే అసలు నేను, నా కోటన్న, మా బావ, ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది. మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. వైజాగ్లో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. ప్రొడ్యూసర్లు ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా, ఒకే రూమ్లో తింటారు, 3 రూములు ఎందుకు, 2 రూములు దంటకు కదా అనేవాళ్ళు. అదే ఇది అనేది. కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక, గోలంత అంటే తాగుడు గీగుడు అనుకున్నారు. ఇక మా అల్లరి ఎంజాయ్ చేసి చాలారా అని ఆయన అనేవాడు, ఏరే కోట అని ఈయన అనేవాడు. మధ్యలో నేను ఎంతో జాయ్ఫుల్గా ఉండేది మా షూటింగ్. మేము ఎంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మేము ముగ్గురం ఉంటే. అలా ఎన్ని 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 ఎన్నెన్ని మా బావతో జ్ఞాపకాలను చెప్తే మీకు బోరు కొట్టుద్ది. ఏంటి ఈ సోదబాబమోన అని అనుకుంటారు. కాబట్టి నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు దీవించాలి. నిండు నూరేళ్ళు నా బావ, నా చెల్లి నిండు నూరేళ్ళుండి ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ 100కు పైనే జీవించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అండి, ముందుగా హాస్య బ్రహ్మ మన బ్రహ్మానందం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 70 అని నంబర్ చెప్పద్దు, మనం ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఎన్ని జన్మదినాలు మనం శుభాకాంక్షలు చెప్పేవాడిని కాదు, 100 పైన చెప్తూనే ఉండాలి. చిరంజీవిగా ఆయన మనల్ని అందరినీ ఇంకా 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 నవ్విస్తూనే ఉండాలి. ఆరోగ్యంగా హ్యాపీగా తన శేష జీవితంతో బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఒక్కడనే కాదు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా మనం అంతా ఇంత ఓహో ఎంతో అని ఇంకా చెప్పక్కర్లా.
ప్రతిరోజు మనం దేవుణ్ణి ఎలాగ చూసుకుంటామో బ్రహ్మానందం గారిని కూడా అలాగే చూసుకుంటాం. నిజమా కాదా? మనకున్న దేవుడు ఆ దేవుడు. ఇక్కడ సెల్ ఫోన్స్లో ఉన్న దేవుడు మీమ్స్ దేవుడు బ్రహ్మానందం గారు. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అంటూ తేడా లేదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఏజ్ డిఫరెన్స్ లేకుండా సెల్ ఫోన్ తీసుకున్నారంటే బ్రహ్మానందం గారి మీమ్స్ చూడాల్సిందే, బ్రహ్మానందం గారి కామెడీ పాట చూడాల్సిందే. నాకు తమ్ముడున్నాడుగా అన్నయ్య లేడు. నిజంగా చాలాసార్లు చెప్పాను, నన్ను కూడా అంత ఆప్యాయంగా తమ్ముడు 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 అని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే. ఎందుకో తెలియదు, ఆ అనుబంధం అలా కుదిరిపోయింది. అది బహుశా మా నాన్నగారు గిరిబాబు గారి వల్ల, వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం, వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, ఇవన్నీ కలిసి వెరసి అనుకుంటాను. అదొక ప్రత్యేకమైన అభిమానం, అది ప్రేమ 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 మా మీద. అలాగే నన్ను మనస్ఫూర్తిగా తమ్ముడు, ఒరే మా తమ్ముడు అని బయట వాళ్ళు పరిచయం చేసేప్పుడు కూడా, ఇక ప్రొఫెషనల్గా ఇక చెప్పేదేముంది, ఆర్టిస్టులు ఇక లొకేషన్స్లో కూర్చుంటే ఆయనతో కూర్చుంటే ఇక మామూలే. నిజంగా ఆ రోజు వర్క్ చేసినట్టే ఉండదు. ఆ ప్రొడ్యూసర్కి చెప్పకూడదు, డబ్బులు ఇవ్వడు మళ్ళీ వర్క్ చేయలేదనుకుంటే. బ్రహ్మానందం అన్నయ్య ఇది అతిశయోక్తి కాకపోతే నిజంగా ఒక మాట చెప్తాం మీ అందరికీ. మొన్న ఇటీవల ఒక పెద్ద హాస్పిటల్ ఒక చీఫ్ డాక్టర్ని మామూలుగా ఫ్రెండ్లీగా కలిసాం. ఆ రోజు ఆయన అన్నారు, ఏమయ్యా మీ బ్రహ్మానందం గారు ఇప్పుడు కూడా బాగా బిజీగా ఉన్నట్టున్నారే అని. అవునండి చేస్తున్నారండి హ్యాపీగా. వెరీ గుడ్ అయ్యా. మేము ఇచ్చే మందులతోటి మా పేషెంట్స్ బ్రతుకుతున్నారు, అది మామూలే. సైకలాజికల్గా మీ బ్రహ్మానందం గారి మీమ్స్ ఆ వీడియోస్ చూస్తూ పేషెంట్స్ వాళ్ళ జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారనే అన్నాడు డాక్టర్. ఒక చీఫ్ డాక్టర్ చెప్పిన మాట. ఆయన ఒక్కరే కాదు, ఎవరైనా ఏ డాక్టర్స్ అయినా సరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆపరేషన్లు చేసి సర్జరీలు చేసి సాయంత్రం 9-10 ఇంటికి వచ్చి మేము చూసేది ఈ కామెడీ. బ్రహ్మానందం గారి 5-6 సీన్లు చూసి పడుకుంటామయ్యా, మాకు రిలాక్సేషన్, పొద్దున్నే హ్యాపీగా సర్జరీస్కి వెళ్తామని అన్నాడు. అలాంటి ఒక బ్రహ్మానందం గారు ఈరోజు 70వ సంవత్సరం ఇక్కడ జన్మదినం జరుపుకుంటూ మనందరం ఇక్కడ ఆయన ఫంక్షన్లో మనందరం కలవటం నిజంగా మనందరం అదృష్టంగా భావించాలి, గర్వంగా భావించాలి. సో అన్నయ్య మీకు 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా ఇంకా 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 సినిమాలు చేస్తూ ఆల్రెడీ ఒక గిన్నిస్ రికార్డు, ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేట్ కాదు 2 డాక్టరేట్లు ఇలా తీసుకున్న మీరు నెక్స్ట్ పద్మభూషణ్ తప్పకుండా మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను. పరిస్థితి కూడా మా అందరి వాంఛ కోరిక. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడికి వచ్చేసినందుకు అందరికి కళాభివందనాలు. మరొకసారి అన్నయ్యకి నమస్కారాలు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. Thank you, sir. Thank you so much for your valuable words. ఎల్బి శ్రీరామ్ గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఎస్, నిజంగానే బ్రహ్మానందం గారి గురించి చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు. మేబీ మహాభారతం లాగా కొన్ని పుస్తకాలు రాయాల్సి వస్తుంది. బట్ మనకి ఈ రోజు ఉన్న టైంలో కొన్ని మాటలు విందాము. నెక్స్ట్ ప్రగతి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. లేదండి, ఆయన కవర్ అయిపోతారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన చూసుకుంటూ మాట్లాడదామని. ఓకే, ఫస్ట్ ఆయన ఈ 2 months ముందు నాకు ఒక లైఫ్లో ఒక పెద్ద లెసన్ నేర్పించారండి. నాకు ఏషియన్లో సిల్వర్ మెడల్ వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ సినిమా నుంచి చాలా తక్కువ మంది కాల్ చేశారు నాకు. అందులో ఫస్ట్ కాల్ నాకు బ్రహ్మానందం గారిది. నేను నా లైఫ్లో నేను మర్చిపోలేను. అంటే ఇప్పటికీ ఆ కొడుతుంది.
ఆ రికగ్నిషన్ నాకు ఇంకా రాలేదు, మన ఫ్యామిలీ కోసం నేను చేశాను, నాకు ఇంకా రాలేదని ఒక కొరత ఎక్కడో ఉన్నా కానీ పెద్దగా ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చిన విషెస్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆ విషెస్ అనేది మనము అక్కడ చెయ్యాలి, ఏదైనా ఒక మంచికి చెడుకి మనం వెళ్ళి నిలబడాలి, అది ఆ మనిషికి ఎంత అవసరం అవుతుందనే ఆ చిన్న లాజిక్ నాకు నిజంగా ఇన్నేళ్ళు నాకు తెలియదు. నేను చాలా దూరంగా ఉంటాను మీడియాకి, మనుషులకి, ఈవెంట్స్కి, ప్రతిదానికి. బట్ మీరు తెలుసో తెలియకో నాకు అది నేర్పించారు అని చెప్పొచ్చు. బికాజ్ ఐ ఫీల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్. ఆ ఒక్క మాట ఎంత స్ఫూర్తినిస్తుంది, ఎంత ఎంకరేజ్ చేస్తుంది అనేది నేను ఆ మాటలో నేర్చుకున్నాను. సో ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ సార్ విత్ యువర్ విషెస్. అండ్ అంతే, విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లోనే మీకు ఆయనకి ఉన్న అనుబంధం ఎటువంటిది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను భయపడ్డానండి. ఇక్కడ ఏ భరణం ఎవరో అంటారు, నిమిషమే టైం ఇచ్చామని కంగారు పెట్టేసి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడలేదో తెలియక కంగారు పడతామని 4 మాటలు రాసుకొచ్చాను, అది చదివేద్దామని. అది చదవడానికి ముందు ఏం మాట్లాడగలనో ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎవరు లేరు, భరణలు లేరు కాబట్టి ఇంకా రాలేదు. చాలా గొప్ప సమావేశం అండి ఇది. బ్రహ్మానందం గారు ఎప్పుడూ నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికేశాను, దేన్ని అయినా 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం ఒలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు కాంబినేషన్. అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6, 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివి ఏవో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసిరారా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా అలా ఎన్ని అనుభవాలు ఇవన్నీ. ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా 90 చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకు ఆనందం. వీళ్ళ మధ్య చాలా అందరూ వాళ్ళ సాహిత్యం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈయనది ఒక శైలి, భరణిది ఒక శైలి, ధర్మవరానికి ఒక శైలి, ఇలా ఏబిఎస్, ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే, ఎవరి రంగంలో వాళ్ళ నిష్ణాతులు. లక్కీగా నేను ఎక్కడ బతికిపోయానంటే నేను 4 నాటకాలు ఆడి రాసి సినిమా ఫీల్డ్కి రావడం వల్ల చిన్న పునాది నాకు కూడా ఏదో ఉందని ఒక ఆత్మస్థైర్యం, అంతే తప్ప వీళ్ళలో ఏ రకంగా కూడా నేను సరితూగను. ఎక్కువ ఆ సైలెన్స్తో వాళ్ళు మాట్లాడే విని అందులో నేను ఏమైనా ఒక అపభ్రంశపు జోకో మాటో అంటే వాళ్ళు నవ్వుకొని, ఆ నవ్వుని నేను నవ్వుకొని అలాగే గడిపిన రోజులు ఎక్కువ అండి. ఇదిగో ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందని అది చదువుతానండి. అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి. అందులో సగం మిగతా వాళ్ళు చెప్పేసినవి అవి ఉంటాయి. దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, నేనే రాసుకొచ్చాను రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి. అయితే ఒక్కటి ఏంటంటే, నువ్వు మాట్లాడితేనే బాగుంది, రాసింది చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి.
అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది. కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు 70 వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా వచ్చినా సెల్ ఫోన్స్ గన్స్లా ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుడిని గుర్తుపెట్టారా, చూడండి పాపం ఎలా అయిపోయాడో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నానా బేభత్సం చేసేస్తున్నారు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు 70 ఏళ్ళు వచ్చాక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక కాన్పు నొప్పులు వస్తాయా? అందరూ బ్రహ్మానందం గారు అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు. అర్ధ శతాబ్దం, దాదాపు 1500 సినిమాలు, పోటీ నలుగురు మధ్య అయినా, 40 మంది మధ్య అయినా, రాబోయే ఇంకో 80 మంది మధ్య అయినా, తరతరాలతో తలబడిన తరగని చరిష్మా. అది థియేటర్కల్ సినిమా అయినా, ఓటీటీ అయినా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా, ఈవెంట్ అయినా, యాడ్ అయినా, మీమ్స్ అయినా, ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే ఆయనే. ఆయనతో నటించని నటుడు లేడు, ఆయన నటించని సినిమా లేదు, ఆయన నటించని పాత్ర లేదు, అసలు ఆయన నటించక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు, ఆయన కనిపించక్కర్లేదు, జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం, ఆయనది ఒక హాస్య విశ్వరూపం. ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు, ఆయన పక్కన నటించినందుకు, భావాలు పంచుకున్నందుకు, నవ్వులు పెంచుకున్నందుకు, ఈ బహుదూరపు బాటసారి మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావే 4 ఉన్నందుకు మురిసిపోతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. మీ మాటలే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయి అని నిరూపించారు. బాబు మోహన్ గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అండ్ ప్యారమ్ గ్రూప్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రహ్మానందం గారి సెలబ్రేషన్స్ ని ఆయన సమక్షంలో జరుపుకునే అవకాశం మాకు కల్పించినందుకు పేరమ్ గ్రూప్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నేను సినిమా వేదిక మీద ఇదే నాది మొదటిసారి, నాకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు, అట్లా అని చెప్పి నాకు లిరిక్స్ రాసిచ్చేటోళ్ళు కూడా లేరు చదువుదామంటే. రాజకీయంగా కౌంటర్లు ఏమనంటే వేస్తుంటాం, ఎందుకంటే వాస్తవ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటుంటాం. అయితే బ్రహ్మానందం గారిని ఇప్పుడు కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నప్పటికి కూడా అందరూ నవ్వుల గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం ఆ పెద్ద మనిషిని నా కంపారిజన్స్లో నేను భూతల్లితోటి పోలుస్తా. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం అవుతున్నా కూడా, పర్యావరణం అనేటటువంటి నశిస్తున్నా కూడా భూతల్లి ఓపిక ఎప్పుడు కూడా తగ్గదు. సేమ్ అట్లనే నేటి సమాజంలో హింస అనేటటువంటిది పెరుగుతుంది, శాంతి అనేటటువంటిది లేదు, సహనం అంతకంటే లేదు, నవ్వులు అనేటటువంటివి మర్చిపోతూ ఉన్నారు జనాలు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే. కానీ బ్రహ్మానందం గారి యొక్క ఆయన సూర్యకిరణాలు లాంటి నవ్వులు మాత్రము భూతల్లికి ఎంతైతే ఓపిక ఉంటుందో బ్రహ్మానందం గారి యొక్క ఆ సూర్యకిరణాలు లాంటి ఆ నవ్వులు కూడా ఆయన ఉన్నన్ని రోజులు ఉంటూనే ఉంటుంది. ఎందుకు అనంటే ఏమో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇట్లాంటి పెద్ద మనుషులందరూ మన మధ్యలో ఈరోజు అంటే ఉన్నారు, రేపొద్దున ఇట్లాంటిది మళ్ళీ కంటిన్యూషన్ అనేటటువంటి అంశాల్లో ఆ పెద్దయిన బాటలో మనందరం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిది అని అంటే, కేవలం కళాకారుడి లెక్క కాదు ఆయన యొక్క జీవితంలో. నేను ఎందుకంటే ఎప్పుడు బ్యాక్ స్క్రీన్లో అయిన కష్టాలు ఎప్పుడు ఈ ప్రపంచానికి చెప్పలే. ఎంతసేపు మన అందరినీ నవ్వుపించిండ్రు, నవ్వినము. మన జీవితాలలో కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందాకనే పెద్ద అన్నట్టు సాయంత్రం పూట జరిసేపు స్క్రీన్ చూస్తే
సరదాగా కాసేపు నవ్వుకునేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని అందించేటటువంటి మహానుభావులు రానున్నటువంటి కాలంలో ఆయన యొక్క స్ఫూర్తిలో ఆయన అడుగుజాడలో ముందు కూడా నడుస్తూ మనం పోవాల్సినటువంటిది. ఆయన జీవితమే ఒక సందేశం లెక్క నాలాంటి వాళ్ళు అది ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితం అనేటటువంటిది నలుగురికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని కష్టాల నుంచి బయటికి నెట్టేసేటట్టుగానే ఉండాలనే తప్ప ఒకరితోటి ఒకరు ఇబ్బందులు పడేటటువంటి విధంగా ఉండదు. సార్ మీ జీవితం అనేటటువంటిది మాకు స్ఫూర్తిదాయకం. మీ ఆశీస్సులు మీది ఎప్పుడు కూడా మరీ ముఖ్యంగా నేటి తరం యువతరానికి మాత్రం సహనంతో మనం ఒకరితోటి ఒకరు నవ్వుకునేటటువంటి దిశగా ప్రయత్నం చేద్దాం తప్ప ఒకరి కాలంలో ఒకరు కట్టెలు పెట్టుకునేటటువంటి దాని లెక్క కాకుండా సన్మార్గంలో నడుస్తూ